హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మేక తలకాయ కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఎలా వండుతున్నానో మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే మనం మసాలా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక కడాయిలో ఒక స్టార్ మసాలా, ఒక 5 లవంగాలు, 3 యాలకులు, 3 దాల్చిన చెక్క, ఒక స్పూన్ ధనియాలు వేసి మంచిగా వేయించుకొని తర్వాత చల్లారనివ్వాలి. అయితే కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కుక్కర్‌లో 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక స్టార్ మసాలా, కొంచెం సాజీరా, 5 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 3 ఉల్లిగడ్డల్ని మంచిగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, 2 టమాటాలు చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇది మంచిగా ఉడికించిన తర్వాత మనం తలకాయ కూర ఉంటుంది కదా! ఇందులో అయితే వేసుకొని కలిపేసుకోవాలి. దీంట్లోకి ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 2:30 స్పూన్ల సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం ముందుగా వేయించిన మసాలాలు ఉన్నాయి కదా! ఇవైతే రోట్లో వేసైతే మంచిగా దంచుతున్నాను. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా కర్రీనైతే మంచిగా ఇలా కలిపినాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా కలిసిపోయిందో. మనం వేసిన ఉప్పు, కారం ముక్కలకి మంచిగా పట్టినాయి. దీంట్లోకైతే ఒక లీటర్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సూప్ కూడా కావాలి కాబట్టి మనకి లీటర్ వాటర్ వేసుకోండి. హాఫ్ కేజీ తలకాయ కూర కాబట్టి. 8 విజిల్స్ వచ్చే వరకైతే ఉంచండి ఫ్రెండ్స్. ముక్కలు మాత్రం చాలా బాగా ఉడుకుతాయి. తర్వాత మనం దంచిన మసాలా ఉంది గదా! దీంట్లోకైతే కొంచెం వేసైతే కలుపుకోవాలి. తర్వాతకి కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం వేసుకోండి. కర్రీని వేరే గిన్నెలోకి వేస్తుంటే స్మెల్ మాత్రం సూపరొస్తుంది. ఇగ అన్నం వేసుకొని తిన్నాను. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే అండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.